నృసింహ సరస్వతి మరి కృష్ణ సరస్వతి దగ్గర గురువు వారి సన్యాస దీక్షను వారు ఇచ్చినటువంటి సన్యాస దీక్షను తీసుకొని కృష్ణ సరస్వతి గారిని గురువుగా భావించారటండి. ఈ విధంగా కాశీలో కొన్ని రోజులు ఉన్నప్పుడు మరి నృసింహ సరస్వతి గారికి అనేక మంది శిష్యులు వారి దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే పరమాత్మ ఆయన నిశ్శబ్దముగా వారి దోవన వారే ఉంటూ ఏనాడు వారి గురించి ప్రకటన చేసుకోకుండా వారు ఉండి వారి యొక్క గొప్ప పరమాత్మని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసి అనేక మంది వారి దగ్గరికి వచ్చి వారు చెప్పేటువంటి మంచి విషయాలను వింటూ అలా నృసింహ సరస్వతిని ఆరాధిస్తూ కాశీలో మరి ఆ నృసింహ సరస్వతి గారికి కొంతమంది శిష్యులుగా రావడం జరిగింది. అక్కడి నుంచి ఆయన అనేక తీర్థయాత్రలు కూడా బయలుదేరారు. స్వామివారు ప్రయాగకి వెళ్ళారు. స్వామివారు అక్కడ స్వామివారికి ఒక ముఖ్యమైనటువంటి 7 శిష్యులుగా మారారు. 7 శిష్యులు. వాళ్ళ పేరు ఎవరెవరుంటే బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్రుడు, మాధవ సరస్వతి, సదానందుడు, జ్ఞానజ్యోతి సరస్వతి, తర్వాత 7వ అతను సిద్ధుడు. ఇప్పుడు ఈ 7 శిష్యుల్లో సిద్ధుడు అన్నవాడే గురుచరిత్రను విశదీకరంగా దత్తభక్తుడైనటువంటి నామధారకుడికి చెప్పడం జరిగింది. గురుచరిత్ర అంతా కూడా చెప్తూ ఉంటాడు. దత్తభక్తుడైనటువంటి నామధారకుడికి సిద్ధుడు అనే అతను వారు చెప్పబడ్డాడు అని ప్రతి చోట చెప్తుంటాడు, ప్రతి అధ్యాయంలో. ఈ సిద్ధుడే ఈ 7 శిష్యులు, శ్రీదత్తుని ఆ 7 శిష్యులని ఇప్పుడు చెప్పాం కదండి. ప్రయాగకు వెళ్ళినప్పుడు ఆ 7 శిష్యులు ఒకతను, అతనే ఆ సిద్ధుడే అనేటువంటి విషయం గ్రహించాలి. ఈ 7 మందిలో కూడా స్వామివారు ఈ మాధవ సరస్వతి అని చెప్పాం కదండి. ఆ మాధవ సరస్వతికి కూడా స్వామివారు స్వయంగా దీక్ష ఇవ్వటం జరిగింది. తర్వాత నృసింహ సరస్వతి వారు ఎక్కడైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి కరంజాలో జన్మించారని మనం చెప్పుకున్నాము, ఆ కరంజా నగరానికి తిరిగి వెళ్ళారు స్వామివారు. అంటే తన జన్మస్థలం ఏ ఊరైతే ఉందో ఆ ఊరికి వెళ్ళారని ఎటువంటి విషయం మనం గ్రహించాలి. కరంజాకి స్వామివారు చేరుకున్నారు. అక్కడ కరంజాలో స్వామివారు ఏం చేశారంటే, మరి తల్లికి చెప్పారు కదండి, ఏనాడైతే ఉపనయనం జరిగిందో అప్పటి నుంచి తల్లి భిక్ష వేసినప్పుడు నేను భిక్షతో జీవిస్తూ ఉంటానని చెప్పారు కదండి స్వామివారు. మరి ఆ కరంజా ఊరిలో కూడా స్వామివారు ప్రతి గృహమునకు వెళ్ళి ఆయన భిక్షాటన చేశారంట. స్వామివారు పరమాత్మ అండి. మనకి ఏది ఇచ్చినా పరమాత్మే అండి. అన్నము ఇచ్చారంటే ఆ స్వామి దయవల్లనే మనం ఈరోజు అన్నం తినగలుగుతున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరి అలాంటిది స్వామివారు స్వయముగా భిక్ష చేశారు. కరంజా అనే ఆయన జన్మస్థలంలోనే అన్ని ఇళ్లకు వెళ్ళి భిక్ష చేశారు. శ్రీదత్తుడే, పరమాత్మయే. మరి ఆ శ్రీదత్తుడు 2వ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి ఆ చరిత్రలో అంటే గురుచరిత్రలో నృసింహ సరస్వతి భిక్షాటన చేసినట్లుగానే సాయి సచ్చరిత్రలో కూడా షిరిడి సాయిబాబా గారు కూడా ఆయన భిక్ష చేసేవారండి. ఆయన కూడా ఇంటింటికి వెళ్ళి భిక్ష చేసేవారు. 5 ఇళ్లలో భిక్ష చేసేవారు అనే విషయం మర్చిపోకూడదు. అంటే ఎందుకు చెప్పడం జరుగుతుందంటే దత్తుని యొక్క అవతారము అని మనం చెప్పుకున్నాం. పరంపర దత్తుని యొక్క అవతారం వీళ్ళందరూ అని. మరి మన దత్తుని యొక్క అవతారం అని చెప్పినంత మాత్రమున వాళ్ళు చేసినటువంటి సంఘటనలు ఏకీభవిస్తూ ఉండాలి. మనం అట్లా ఉంటేనే మనం దత్త పరంపర కొనసాగుతుంది అనేటువంటి విషయం అందరికి కూడా విశ్వాసం కలుగుతుంది. కాబట్టి ఈ బాబా గారి విషయం కూడా నేను చెప్పడం జరిగింది మాట. మహాత్ముడు అండి షిరిడి సాయిబాబా గారు. నిజంగా సాయిబాబా గారిని మనం కొలుస్తున్నామంటే, నిజంగా ఆ దత్తాత్రేయుని మనం కొలుస్తున్నామంటే ఎన్నో జన్మ పుణ్య ఫలము చేతనే మనం ఈనాడు ఆ స్వామివారిని కొలుస్తున్నాం అనే విషయం మర్చిపోకూడదండి అందరం కూడా. ఈ విధంగా నృసింహ సరస్వతి కరంజాలో జన్మస్థానంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన భిక్షాటన చేస్తూ ఉన్నారనే విషయం మనం గ్రహించాలి. ఒక్కొక్కసారి స్వామివారు ఏం చేసేవారంటే భిక్షాటన చేసిస్తూ కొన్ని అద్భుతమైన లీలలు కూడా ప్రదర్శించేవాటంటే, మరి కొన్ని చూపిస్తేనే కదా. ఇప్పుడు మనము సామాన్య మానవులమండి. మరి సామాన్యమైనటువంటి మానవులకి మరి వచ్చిన అతను మామూలు ఒక భిక్ష కోసం వచ్చిన వాడు కాదు, పరమాత్మయే ఆ విధంగా వచ్చాడని తెలవటానికి కొన్ని విశ్వాసం కలిగించడం అవసరమవుతుందండి.
మరి జనులకు విశ్వాసం కలిగినప్పుడే కదా మరి మేలు జరిగేది. వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలో నడవాలంటే అలాంటి కొన్ని మహిమలు లేదా లీలలు కనబడితేనే కదా వారు ఆ స్వామి మీద విశ్వాసం, దృఢవిశ్వాసం కుదిరి తద్వారానే భక్తి ఏర్పడి ఆ భక్తి మార్గంలో నడవడం ద్వారా వారికి చివరికి నిత్య అనిత్య విషయాలు ఏది అనే విషయం గ్రహించి పరమార్థ మార్గంలో ప్రయాణించేటకు ఎంతో తోడ్పడుతుందనే విషయం మనము మర్చిపోకూడదు. అలాగే ఇక్కడ నృసింహ సరస్వతి స్వామి వారు తన భిక్షాటన చేస్తూనే కొన్ని లీలలను కూడా చూపేవారనే విషయం మనము ఇక్కడ ఒక ముఖ్యమైన లీలను కూడా మనం చూద్దాం. స్వామివారు కరంజా ఊరిలో ఒక ఇంటికి భిక్షకి వెళ్ళినప్పటికీ కూడా అదే రూపంలో అనేక ఇళ్లలో కూడా భిక్షకి ఒకే సమయంలో కనిపించారటండి. చూడండి, వారు బహురూపదారులై ఆ కరంజా నగరమున అందరి ఇంట ఒకేసారి భిక్ష చేశారు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు దత్తాత్రేయులు వారి నృసింహ సరస్వతి అవతారంలో చూపినటువంటి ఈ లీల బహురూపంగా ఆయన ఒక ఇంటికే కాకుండా అన్ని ఇంట్లలో కూడా వెళ్ళి భిక్షాటన చేసినట్లుగానే నృసింహ సరస్వతి స్వామి వారి తదుపరి అవతారమైనటువంటి మాణిక్య ప్రభు వారు కూడా అలాగే చూపించారు. చూడండి, ఎందుకు మధ్య చెప్పాల్సి వస్తుందంటే ఏకీభవించడం అన్నీ మనకి దత్త పరంపర ఏకీభవించడము అనేటువంటి విషయం మర్చిపోకూడదు. స్వామివారిని మరి ఒక భక్తులందరూ దర్బార్లో మాణిక్య ప్రభు వారు ఉన్నప్పుడు, దర్బార్లో అనేక మంది భక్తులు ఉన్నప్పుడు మరి స్వామివారిని భోజనానికి మా ఇంటికి రండి అని కొంతమంది భక్తులు ఆహ్వానించడం జరుగుతుంది. మరి స్వామివారు ముందు మౌనంగా ఉండి తర్వాత ఒక భక్తుడిని పిలిచి చెవులో ఏం చెప్పాడంటే, నేను రేపు మీ ఇంటికి భోజనానికి వస్తున్నానని నెమ్మదిగా చెప్తాడు. ఇది ఎవరికి చెప్పొద్దు అని చెప్తారన్నమాట. అలా కొంతమంది భక్తులు పిలిచి ఇదే విషయం చెప్తారు. సరే, ఈ భక్తులందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మరునాడు స్వామి వస్తున్నాడు కదా అని సిద్ధం చేసుకుంటారు. ఎవరికి చెప్పరు స్వామి మా ఇంటికి వస్తున్నారు అన్నారని చెప్పకుండా వాళ్ళు మౌనంగానే ఉంటారు. చిత్రం అండి, మాణిక్య ప్రభుల వారు మరునాడు ఎవరికైతే వారు చెవిలో చెప్పి మీ ఇంటికి వస్తున్నాను భోజనం చేయటానికని చెప్పారు, అలాగే శ్రీ మాణిక్య ప్రభువు వారు అందరి ఇంటికి ఒకే సమయంలో మరి బహురూపంగా దాల్చి ఇప్పుడు ఎట్లా అయితే నృసింహ సరస్వతి స్వామి వారు చెప్పినట్లుగా జరిగిందో అదే విధంగా అనేక రూపాల్లో వారు ఇంటింటికి వెళ్ళి భోంచేసి వచ్చారటండి. మరునాడు దర్బార్లో చూస్తే ఒక అతను మా ఇంటికి స్వామివారు వచ్చారు భోంచేయటానికని గర్వంగా చెప్పుకుంటే, ఇంకో అతను లేదే మా ఇంటికి వచ్చారే అని అంటారట, మరొకటి లేదు మా ఇంటికి వచ్చారే అని చెప్తారట. చూడండి, స్వామి పరమాత్మ యొక్క లీలలు ఇలాగే ఉంటాయనేటువంటి విషయం మనం గ్రహించాలి. చూడండి, మరి ఈ ఇన్సిడెంటు నృసింహ సరస్వతి స్వామి వారు కరంజాలో చేసినటువంటి వైభవం చూసినట్లయితే రెండు ఒకటే కదండి. అంటే ఆ దత్త పరంపర కొనసాగింది అని చెప్పడానికి ఇవన్నీ రుజువులు, ఈ లీలలన్నీ కూడా చక్కగా పరమాత్మ మరి సాయిబాబయ్య కానీ, స్వామి సమర్థ అక్కలకోట మహారాజే కానీ, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు కూడా అంతేనండి. వారు సమాధి చెందిన పిదప ఆయన అక్కలకోట మహారాజు గారి భక్తులు నిత్యం అక్కలకోటకు వెళ్తున్నప్పుడు మరి స్వామి స్వప్నంలో కనబడి నేను ప్రస్తుతం అక్కడ లేనురా నాయన షిరిడీలో ఉన్నానని చెప్పారట. మరి ఆయన ఎంత రెలివెంట్గా మనం ఇప్పుడు చూడండి, దత్త పరంపరలో ఒకరి ఎంత కంటిన్యూగా ఉంటుందో మీరు అన్ని చరిత్రలు కనుక మీరు పరిశీలించినట్లయితే ఇలాంటి అద్భుతమైనటువంటి లీలలు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయనే విషయము మర్చిపోకూడదు. అలాగే ఆ భక్తుడు సాయిబాబా దగ్గర వచ్చినప్పుడు కూడా స్వామి మమ్మల్ని దర్శించుకొని నేను అక్కలకోట వెళ్తున్నానంటే బాబా అంటారట, నేను ప్రస్తుతం అక్కలకోటలో ఉన్న మహారాజు నేనే కదా అని చెప్తారట స్వామివారు. చూసారా ఎంత చక్కటి విషయము. అలాగా కరంజలో చేసినటువంటి వైభవాన్ని మాణిక్య ప్రభు వారు ఎలాగ చూపించారో దత్త పరంపర అంతా కూడా ఈ విధంగా మనము గమనిస్తూ ఉండాలి. ఆ స్వామివారు అనేక రూపాలు వేరైనా నామాలు వేరైనా వారు చేసేటువంటి వైభవము లీలలన్నీ కూడా ఒకటే అనేటువంటి విషయం గ్రహిస్తే మనకేమి బోధపడుతున్నది? పరమాత్మ ఒక్కడే. మనం పేర్లు పెట్టుకుని ఆ పరమాత్మ గొప్ప, ఈ పరమాత్మ తక్కువ, హెచ్చుతగ్గులు మనం పెట్టుకున్నాము. ఆ పరమాత్మ ఎంత అద్భుతమైన లీల చూపించాడు, ఈ పరమాత్మ ఏం చూపలేదు, కాబట్టి నా దేవుడే గొప్ప, నీ దేవుడు ఏ మహిమ చూపించాడని అనుకుంటామే తప్ప పరమాత్మ ఒక్కడే అనే విషయం మనము గ్రహించాలి.
అలాగే గురువుకి పరమాత్మకి భేదము లేదనే విషయం కూడా గ్రహించాలి. ఎందుకంటే మనం ఇదంతా గురు చరిత్ర అంటే గురువు గురించి చెప్పినటువంటి చరిత్ర. పరమాత్మయే గురు రూపంలో వచ్చాడనేది విషయం మర్చిపోకూడదు. ఎవరైతే పరమాత్మకి గురువుకి భేదం చూస్తాడో అతడు పరమాత్మని ఎప్పుడూ పట్టుకోలేడనే విషయము సచ్చరిత్రలో కూడా చెప్పబడింది, సాయి సచ్చరిత్రలో కూడా చెప్పబడింది. ఆ విషయం కూడా మనం గమనించాలి. కాబట్టి పరమాత్మ ఒక్కడే. ఇప్పుడు మనకి ఆకలి వేస్తూ ఉంటుందండి, ఆకలి ఒక్కటే, కానీ మనం అనేక రకమైనటువంటి భోజనంలో చేస్తాం. కూరని, పప్పని, పచ్చడిని, పులుసని, మజ్జిగని అనేక రకమైనటువంటి వంటకాలు చేసుకుంటాం. ఏది తిన్నా ఆకలి తీర్చేది ఒక్కటే, మూలం ఒక్కటే, ఆకలి తీర్చేవి అవన్నీ. కానీ రకరకాలుగా కనబడుతున్నాయి మనకి. కూరగాను, పప్పుగాను, పచ్చడిగాను, పులుసుగాను, మజ్జిగగాను కనబడుతుందే తప్ప మూలం ఒకటే, ఆకలి తీర్చేవే అవన్నీ. అలాగే పరమాత్మ ఒక్కడే అనే విషయం మనము గ్రహించాలి. గురువు అయిన పరమాత్మ అయిన ఒక్కరే, సద్గురువే పరమాత్మ, భేదము చూడకూడదు మనం అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అలా కరంజాలో స్వామివారు మరి ఇంటింటికి వెళ్ళి బహురూపధారులై ఆయన అన్ని ఇళ్ళలకు వెళ్ళి మరి భిక్షాటన చేశారనే విషయం మనం గ్రహించాలి. తర్వాత స్వామివారు మరి తల్లికి మాట ఇస్తాడు కదా, తీర్థయాత్రకు బయలుదేరే ముందు, అమ్మ నేను మళ్ళీ మీకు ఉత్తరోత్తర దర్శనం ఇస్తానని మాట ఇస్తాడు కదా పరమాత్మ. మనము చెప్పుకున్నాం కూడా, పరమాత్మ ఒక్కసారి మాట ఇస్తే తప్పకుండా తీర్చుతారు. వారు హామీ ఇచ్చారు అంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. మాటే కాదు, ఏదైనా హామీ ఇచ్చారంటే తన భక్తుడు కనుక పూర్తిగా అనన్య శరణాగతితో నీవు తప్ప నాకు దిక్కు లేదు, నీవే నాకు శరణం తండ్రి, సర్వస్వ శరణాగతి కోరుతూ అనన్య దృష్టి పెట్టుకుని కనుక ఉండినట్లయితే ఆ పరమాత్మ ఆ భక్తుని యొక్క భారములు అన్నీ, భక్తి యొక్క బాధ్యతలు అన్నీ కూడా వారే స్వీకరిస్తారు ఆయన అనేటువంటి అనేకమైనటువంటి రూపాల్లో ఆయన హామీ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి పరమాత్మ తల్లిదండ్రులకి నేను మళ్ళీ దర్శనం ఇస్తారన్నారు. కాబట్టి స్వామివారు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వారి యొక్క పూర్వజన్మం అంతా కూడా గుర్తు చేసి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు అవన్నీ చెప్పి వాళ్ళు కోరుకున్న కోరిక ప్రకారం ఈ జన్మలో వచ్చినట్టుగా మళ్ళీ అన్నీ గుర్తు చేసి వాళ్ళని ఆనందింపపరుస్తారు స్వామివారు. పూర్వవృత్తాంతం కూడా గుర్తు చేస్తారన్నమాట స్వామివారు. అది మనం చెప్పుకున్నాము, మళ్ళీ ఇక్కడ సందర్భానుగుణంగా మళ్ళీ చెప్పడం జరుగుతున్నది మాట. తర్వాత ఒక అద్భుతమైనటువంటి వరం కూడా ప్రసాదించటండి శ్రీ నృసింహ సరస్వతి వారి కుటుంబీకులకి. ఏమని అంటే, తన వంశమున 42 తరములు ఉద్ధరించునని, మరి వారి వంశం వారు బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని, వారి సంతతికి కూడా మృత్యుభయం అనేది ఉండదని, వారి తల్లిదండ్రులకు బ్రహ్మ పదం లభిస్తుందని, వారి వంశము అష్టైశ్వర్యములతో తులతూగుతుందని, అంచదశయందు వారి తల్లిదండ్రులకు కాశీక్షేత్ర నివాసం లభిస్తుందని నృసింహ సరస్వతి వారి వంశీకులకు ఆయన ఆశీర్వదించడం జరిగింది స్వామివారు. దీని తర్వాత నృసింహ సరస్వతి గారి చెల్లెలి వృత్తాంతం గురించి కూడా మనం తెలుసుకుందాం. నృసింహ సరస్వతి గారి చెల్లెలి పేరు రత్న. ఈ రత్న పూర్వజన్మలో 2 తప్పులు చేసిందండి. అవి ఏంటంటే, ఒక ఆవును కొట్టడం జరిగింది. రత్న అనే స్వామివారి చెల్లెలు ఒక ఆవును కొట్టిందిటండి. అలాగే ఒక దంపతుల మధ్య కలహం పెట్టిందిట. 2 దంపతులు ఉంటే వారి మధ్యలో కలహం పెట్టడం జరిగింది ఈ స్వామివారి చెల్లెలు రత్న. ఈ 2 తప్పులు ఆమె చేసింది. ఇది స్వామివారు చెప్పడం జరిగింది రత్నకి, ఈ విధంగా నువ్వు 2 తప్పులు చేశావు, కాబట్టి నీకు ఈ 2 తప్పులు చేయటం వలన ఒకటి కుష్టు వ్యాధితో బాధపడతావు అనేది ఒకటి, రెండవది తన భర్త ఆమెని విడిచి వెళ్ళిపోతాడు అనే విషయం కూడా స్వామివారు చెప్పడం జరిగింది. అంటే స్వామివారు ఆ సర్వజ్ఞత ఎప్పుడో పూర్వజన్మలో జరిగినటువంటి విషయాలని సొంత చెల్లెలికే చెప్తున్నారు స్వామివారు. అంటే మనము తప్పు చేస్తూ ఉంటాము, ఎవరు చూస్తారులే అని చాలా తేలిగ్గా చెప్పేస్తుంటాం. మనం ఎవరు చూశారు,
అందరూ చేస్తున్నారు, ఎవరు చూశాడు ఇక్కడ? మనం చూసేవాడు సర్వాంతర్యామి పరమాత్మ ఉన్నాడనే విషయం అప్పుడు మర్చిపోతాడు, వాడు తెలియదు. మరి స్వామివారి చెల్లెలే తప్పు చేసినప్పుడు స్వామివారు నా చెల్లెలు అని ఎక్స్క్యూజ్ చేశారా? క్షమించాడా? లేదు కదా. ఆయన భవిష్యత్తులో జరిగే సంగతుల గురించి ముందే చెప్పారు స్వామివారు. అమ్మా, నువ్వు ఇప్పుడు 2 తప్పులు చేశావు, మరి ఆవుని కొట్టావు అంటే స్వామి, మనము మానవులము, మన మానవ శరీరమే కదా, మరి పశుపక్షాదులు, మరి చరాచర ఈ క్రిమి కీటకాలను వాటిని చూసి మనము లెక్క చేయమండి. చాలామంది కూడా చంపేస్తూ ఉంటాము. మనకి పురుగులు అవి కనబడినా అవేమి మనల్ని హాని చేయకపోయినా ఒక్కోసారి మనం చంపేస్తూ ఉంటాము. అలాగే రోడ్డు మీద పోతున్నటువంటి కుక్క తన దోవన అది పోతుంటే మనము అనవసరంగా కొడుతూ ఉంటాము. చూసి 10 మంది దాన్ని నవ్వుతూ ఉంటారు అక్కడ చుట్టుపక్కల. ఇలాంటి అనేక సంఘటనలు మనం చేస్తుంటాం, ఇలాంటి పొరపాటు చేస్తూ ఉంటాం. పైవచ్చు హేళన చేసుకుంటూ ఉంటాం, నవ్వుకుంటూ ఉంటాం. మరి అలాగే చక్కటి సంసారంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటే వాళ్ళిద్దరికి కలహాలు కూడా పెడుతూ ఉంటారండి. భగవంతుడు పార్వతీ పరమేశ్వరులాగా ఏ దాంపత్యమైనా ఉండాలని అనుకోవాలి తప్ప మనము చక్కగా ఉన్న కాపురంలో నిప్పులు పోయటం అంటే మనము చూసి సంతోషపడుతూ ఆహా వాళ్ళిద్దరు చక్కగా విడిపోయారు కదా అనేటువంటి ఆనందం మనం చెందుతామే, కానీ పరమాత్ముడి దగ్గర లిఖితమై ఉంటుందండి. ఆ పరమాత్ముడు తప్పకుండా వారికి శిక్ష వేయటం జరుగుతుంది. కాబట్టే ఈ రత్న చేసినటువంటి తప్పులు, ఆవును కొట్టడం వల్ల ఆమె కుష్ఠరోగి వస్తుందని చెప్పాడు పరమాత్మ. అలాగే ఇద్దరి దంపతుల మధ్య కలహం పెట్టడం ద్వారా మరి స్వామివారి చెల్లెలైనప్పటికీ ఆ రత్న యొక్క భర్త త్వరలోనే వదిలి వెళ్ళిపోతాడని ముందే భవిష్యవాణిగా స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే జరిగినాయి చివరికి. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఈ నీతిని గ్రహించాలి. స్వామివారు చెప్పినటువంటి నీతిని గ్రహించి మనము అనవసరంగా ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని కొట్టకూడదు, చక్కగా ఉన్నటువంటి మనుషుల మధ్య చిచ్చు పెట్టకూడదు అనేటువంటి విషయాలను కూడా మనము గ్రహించాలి. మరి రత్న స్వామివారి చెప్పినటువంటి 2 ఘటనలను విని స్వామివారి పాదాల మీద పడి శరణు కోడిందిట. స్వామి, మరి నాకు దీనికి విరుగుడు ఏమిటి, నివారణ ఏమిటి, దీనికి ఎలా అనేటువంటివి ఆమె శరణాగతి చెందిదిట స్వామివారి చరణాల మీద పడి. అప్పుడు స్వామి అన్నట్ట, కొంతకాలం ఆగమ్మా, మరి పాప ఫలము అనుభవించాల్సిందే. కాబట్టి నీకు మొదట కుష్ఠరోగం వచ్చిన తర్వాత మళ్ళీ నీకు దర్శనం లభిస్తుంది, దత్తుని దర్శనం లభిస్తుంది, అంటే వారి దర్శనం లభిస్తుంది. తర్వాత నీవు చేసినటువంటి ఈ పాప పరిహారానికి పాప వినాశనం అనే తీర్థం ఒక్కటే నీకు నివారణ అనేటువంటి రహస్యాన్ని కూడా స్వామివారు వారి యొక్క చెల్లెలైనటువంటి రత్నకి చెప్పడం జరిగింది. ఆ పాప వినాశనం అనే తీర్థంలో కనుక మునిగితే నీకున్నటువంటి కుష్ఠరోగం కూడా నయమైపోతుంది అనేటువంటి విషయం కూడా స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే పాపాలు కూడా అన్నీ కూడా పోతాయనేటువంటి విషయం కూడా స్వామివారు చెప్పారు. అంటే ఎప్పుడైతే ఆ కుష్ఠ వ్యాధి వస్తుందో అప్పుడు ఆ గంధర్వ నగరం అంటే గానగాపురంకి వెళ్ళి ఆ పాప వినాశనం తీర్థంలో ఈ పనులు చేయమని స్వామివారు చెప్పడం జరిగింది అనే విషయం గ్రహించాలి. అప్పుడే తన పాపాలకి నివారణ అని స్వామివారు బోధించారు. ఇప్పుడు భాగవతంలోని మరొక శ్లోకం గురించి చెప్పుకుందాం. మహావిష్ణువుని లక్ష్మీదేవి అన్న మాటలవి. మహాలక్ష్మి మహావిష్ణువు చూసినప్పుడు అనేటువంటి పలుకులవి. దేవా, నీ పాదములను ధ్యానించి సేవించుటయే నా కార్యము. నీ పాదాలని ఎప్పుడు కూడా నిరంతరం ధ్యానిస్తూ మరి సేవించుటయే నా పని, నా కార్యము. నీ వెనువెంటనే రాక నేను చేయగలిగేది ఏముంది స్వామి? నేను నిత్యం కూడా మరి నీ పాదాలు ధ్యానించుకునేవాడిని కదా, మరి నాకు అదే కదా నిన్ను సేవించుకోవడమే. కాబట్టి నువ్వు ఎటు వెళ్తుంటే మరి నేను అట్టే రావాలి నీ పాదాలని సేవించుకునేందుకు, మరి ఆరాధించుకునేందుకు, ధ్యానించుకునేందుకు. అంతకన్నా నాకు ఇంకేమిటి, మరి ఇంకా వేరేది నేనేమి చేయగలను? అలాగే దీనజనుల ఆర్తనాదులను వినటులోను వారిని
రక్షించి వారి దీవెనలను పొందుటలోను నీకు సాటి ఎవరు? ఎవరైతే దీనజనులు ఉంటారో వారి యొక్క మొరను వింటావు కదా స్వామి, ఆ మొరను విని పరిగెత్తికి వెళ్ళి వారిని యొక్క బాధను తెలుసుకొని వారిని రక్షిస్తూ ఉంటావు కదా తండ్రి. స్వామికి చెప్తుంది మహాలక్ష్మి. మరి అలాంటి వాళ్ళని రక్షిస్తావు కదా స్వామి. మరి అటువంటి వారికి నువ్వు దీవెనలు ఇస్తూ ఉంటావు కదా. మరి అలాంటి దీవెనలు ఇచ్చే నీకు ఎవరు సాటి స్వామి అని మహాలక్ష్మి అందిట. అంటే సాక్షాత్తు మహాలక్ష్మియే శ్రీ మహావిష్ణువుని శరణు వేడినది. మరి ఇందాక స్వామివారి విషయంలో నృసింహ సరస్వతి చెల్లెలైనటువంటి రత్న మరి చెల్లెలైనప్పటికీ కూడా స్వామిని ఈ విధంగానే శరణు వేడింది. తను చేసినటువంటి తప్పులకు నివారణ అడిగింది. స్వామివారు సర్వస్వ శరణాగతి చేయటం బట్టే కదా మరి ఆర్తితో రక్షించి తన బాధలు పోతాయి, ఓపిక పట్టమని చెప్పి నివారణ కూడా చెప్పడం జరిగిందనే విషయం కూడా మనము ఈ శ్లోకము యొక్క అర్థాన్ని తెలుసుకొని మనము నృసింహ సరస్వతి ఇందాక జరిగినటువంటి ఆ రత్న కథలో కూడా మనము ఏకీభవించుకుంటే రెండు ఒకటే కనబడతాయనే విషయం మనం గ్రహించాలి. రత్న మరి పూర్వజన్మలో అంత పాపం చేసినప్పటికీ కూడా గొప్ప విషయం ఏంటంటే మరి ఈ జన్మలో సాక్షాత్తు ఆ దత్తాత్రేయులు వారికి చెల్లెలైందనే విషయం గ్రహించాలి. ఆ విధంగా తన చేసినటువంటి తప్పులు తెలుసుకుని రత్న మరి స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని తన పాప పరిహారానికి ఒక్క విరుగుడు ఆ దత్తుని యొక్క అంటే నృసింహ సరస్వతి యొక్క పాదాలని శరణు వేయటమే తప్ప, నిరంతరము ధ్యానించుటే తప్ప, సేవించుటే తప్ప మరొక మార్గము లేదని నమ్మి ఆ రత్న మరి స్వామివారి అడుగుజాడలతోనే అనుసరించాలని నిర్ణయించుకుంది. ఇందాక ఏదైతే భాగవత శ్లోకంలో చెప్పాం కదా, లక్ష్మీదేవి నీ అడుగుజాడలోనే వెళ్తా, మాకు ఇంకేమి దిక్కని చెప్పుకుంది కదా, అలాగే రత్న కూడా స్వామివారి అడుగుజాడల్లో వెళ్ళటానికి సిద్ధమైంది మాట. అప్పుడు స్వామివారు చెప్పారు, తప్పకుండా నిన్ను కాపాడుతానమ్మా, కొంచెం ఓపిక పట్టు, నీకు మొదలు కుష్ఠవ్యాధి వస్తుంది, తర్వాత అప్పుడు నువ్వు గంధర్వ నగరానికి అంటే గానగాపురికి రా, అక్కడ నీకు నేను దర్శనం ఇస్తాను, అప్పుడు నీకు పాప వినాశనం అనే తీర్థంలో కనుక నువ్వు మునిగితే నీకు ఆ పాప దోషం కూడా పోతుంది అనేటువంటి విషయం చెప్పి ఆశీర్వదించి పంపాడు స్వామివారు.